కష్టకాలంలో కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులేమో బతుకుల కోసం పోరాడుతున్నారు, కానీ మీరేమో వారికి ఏంటంటే వెన్నుపోటు పెడుతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతున్నారు. నిన్న నిజామాబాద్లో ఒక పెద్ద సభలో రైతు భరోసా సభ అని చెప్పి అందులో స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ఈ యొక్క రైతు మహోత్సవం సభలో మాట్లాడుతూ మమ్మల్ని మన్నించండి, రైతు భరోసా అనేది మేము ఇవ్వలేకపోతున్నాం. ఆ రైతు భరోసా జూన్ లేకుంటే జూలై 31 లోపల ఇస్తారని చెప్పి ఏ విధంగా వారి చేసిన పాపాలను ఏ విధంగా క్లియర్గా ప్రజల ముందు రైతుల ముందు రైతు మహోత్సవం సందర్భంగా చెప్తున్నారంటే ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి స్వయాన మాట్లాడుతున్నారంటే దివాళా కోరుతనం మనం అందరం కూడా చూసే ఒక సందర్భం కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు.